ఎందుకంటే మీకు అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ ఇవ్వాలి కదా అంకుల్. మీ ఆరోగ్యం బాగుంటే నాకు అదే 5 లక్షలు. అలాగే బాబు, చెప్తాను. సరే అంకుల్, మళ్ళీ కలుస్తాను. మీ హెల్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అంకుల్, మర్చిపోకండి. సరే బాబు. ఇతను మరీ నేను అనుకున్నంత చెడ్డవాడేం కాదు, కాస్త మంచోళ్లాగే ఉన్నాడు. మీ నాన్న దగ్గర నువ్వు చేసిన పని చెప్పలేదని నన్ను మంచివాడు అనుకుంటున్నావా? అస్సలు కాదు. మీకు మనసులో అనుకుంది చదవడం వచ్చా సార్? నాకు నువ్వేంటో, నీ మనసులో ఏమనుకుంటున్నావో అంతా తెలుసు. ఈసారి వదిలేశాను, కానీ ఇప్పుడు ఎందుకు వదిలేశాననేది ఇంకొకసారి దొరుకుతావుగా, అప్పుడు చెప్తాను. అంతలోపు 5 లక్షలు రెడీ చేసుకో. సార్ దయచేసి ఈ విషయం మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. బాయ్ సార్. ఏయ్, ఆటో ఆటో ఎస్ఎస్ఎన్ కాలేజ్కి పోనీయండి. ఓకే. అరే ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? అర్థం కాదా నీకు? ముందు ఆటో దిగు. ఇదిగో ఆటో, ఆపు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? రవి ఆపొద్దమ్మా ప్లీజ్, వెళ్ళిపోండి కాలేజీకి. ప్లీజ్ రవి. రవి ప్లీజ్ రీమా, నాకు ఇలాంటి పార్టీలు అంటే ఇష్టం లేదు. నేను ఎగ్జామ్ రాయాలి. రవి ఐ లవ్ యూ. అంటే నాకు చాలా ఇష్టం. మనం డేట్ చేద్దాం రవి. రీమా, నాకు ఈ లవ్లు డేట్లు అస్సలు నచ్చవు. ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్. నాకు చాలా బాధ్యతలున్నాయి. నా ఇంటి నేనే చూసుకోవాలి. ఎంతో కష్టపడి చదివిస్తోంది నా చెల్లి. నా ఫ్యామిలీ కోసం నేను ఇంజనీర్ అవ్వాలి, ఉద్యోగం చెయ్యాలి. నువ్వు అసలు మగాడివేనా? అసలు నీ ఏజ్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను నీకిచ్చిన ఆఫర్ని వేరే ఎవరికైనా ఇస్తే ఈ పాటికి ఎగరి గంతేసేవారు. నువ్వు మరీ 40-50 ఇలా మాట్లాడుతున్నావు. నువ్వేదైనా అనుకోరేమా, నాకు ఈ లవ్లంటే నచ్చవు. నేను కాలేజీకి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి. నథింగ్ డూయింగ్. ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే. కుదరదంటున్నాను కదా రీమా. రైట్కి వెళ్ళండి, ఇటు నుంచి వెళ్తే కాలేజ్ దగ్గర. వద్దు, స్ట్రైట్ గా వెళ్ళండి. అరే కమాన్ రవి, ఒక్క ముద్దు పెట్టు. వాట్? ప్లీజ్ రవి, ముద్దు పెట్టు. రీమా ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇలాంటి అవకాశం దొరికినప్పుడే ఎంజాయ్ చేయాలి. కమాన్ గివ్ మీ పప్పీ. రీమా ప్లీజ్. ప్లీజ్ రవి ప్లీజ్. అతనికి ఇష్టం లేదంటున్నాడు కదా, ఎందుకు అతను ఇబ్బంది పెడుతున్నావు? షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఆటో నడుపుకునేదానివి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నీ పని నువ్వు చూడు. నీకు ముద్దు టేస్ట్ తెలీదు, అందుకే నువ్వు అంటున్నావు. ఒక్కసారి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. రవి కమాన్ రవి ప్లీజ్. కమాన్ రవి. రీమా షూ, కళ్ళు నోరు మూసుకో, నేను నీకు ముద్దు పెడుతున్నాను. రీమా రీమా రీమా. ఆటో నడపడం రాదా? ఏంటో బ్రేక్ వేయడం? కొంచెం ఉంటే పళ్ళు రాలేవి తెలుసా? ఇప్పుడు నేను ఆ పని చేయబోతున్నాను, దిగు. What the hell are you talking? వాటో లేదు, వంకాయ లేదు, దిగా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ తిక్క కుదురుద్దాని. ఏయ్ నిన్ను. ఏయ్ నన్ను కొడతావా? How dare you? నా మీద చేసుకుంటావా? నేను చేస్తాను చూడు. ఇంకొక మాట నీ నోట్ నుంచి వచ్చిందంటే నేను నరికి పోగులు పెడతాను. అసలు నువ్వు ఆడపిల్లవేనా? సిగ్గు, శరం, బాధ్యత ఇలాంటివేం లేవా నీకు? అంత బరి తెగించేస్తున్నావు. నా లైఫ్ నా ఇష్టం. నువ్వెలాగైనా ఊరేగో,
కానీ తన జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? నాకు లవ్వు గివ్వు నచ్చవు, చదువుకోవాలి అంటుంటే సిగ్గు లేకుండా ముద్దు పెడతానంటావా? కొడితే మూత పళ్ళు రోలిపోతాయి. నేను తనని ప్రేమించాను. చిన్నోర్మై, నీది ప్రేమ కాదు, కామం. ఒళ్ళు కొవ్వెక్కి ఆడపిల్లవనే విషయం కూడా మర్చిపోతున్నావు. తను నాకు బాధ్యతలున్నాయి, చదువుకోలేని చెప్తుంటే ముద్దు కావాలి, నువ్వు పెడతావా నేను పెడతాను అని మీద పెడతావా? చెప్పు తీసుకొడతాను, జాగ్రత్త. అసలు మా విషయంలో ఇన్వాల్వ్ అవడానికి నువ్వెవరు? నీకు రవికి ఏంటి సంబంధం? సంబంధమా? తను నా కొడుకు. ఏంటి, నీ కొడుకా? రవి, నువ్వు ఈ ఆటో డ్రైవర్ కొడుకువా? ఇప్పటి వరకు నీ గురించి ఏదో అనుకున్నాను, కానీ నువ్విలా ఆటో డ్రైవర్ కొడుకువని తెలిసాక ఏయ్, ఏంటి బాగుతున్నావు? చూడు, ఇంకోసారి మళ్ళీ తన వెంట పడినా, తనతో మాట్లాడినా నాలుక చీరేస్తాను. పో ఇక్కడి నుంచి, పో. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకు బాబు? నీ పద్ధతి ప్రవర్తన నాకు బాగా నచ్చాయి. అందరూ నీలా బాధ్యతగా ఉంటే కుటుంబమే కాదు, దేశమే బాగుపడుతుంది. వెళ్ళు బాబు, ఎగ్జామ్ టైం అవుతోంది, వెళ్ళు. మీ డబ్బులు? అయ్యో అయ్యో, పర్వాలేదు బాబు. అయ్యో, అదేంటండి? చదువుకునే పిల్లలకి, పెద్దవాళ్ళకి, కడుపుతో ఉన్న వాళ్ళకి నా ఆటో ఫ్రీ సర్వీస్ ఇస్తుంది. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. నేను కాదు, ఈ వయసులో పక్కదారులు పట్టకుండా చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టి ఇంటి కోసం కష్టపడాలని చూస్తున్నావు చూడు, నువ్వు గ్రేట్. నీకింత సంస్కారం నేర్పించిన నీ తల్లిదండ్రులు ఇంకా పెద్ద గొప్పవాళ్ళు బాబూ. అది కాదు, ఇందాక అమ్మాయిని బెదిరించిన దానికి నువ్వు నా కొడుకు అని చెప్పాను. ఏమీ అనుకోకు బాబు. అలా అంటారేంటండి? మిమ్మల్ని అమ్మగానే అనుకుంటున్నాను. నేను వస్తానండి, టైం అవుతోంది. మంచిది బాబు, జాగ్రత్త. సరేనండి. అమ్మా, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం.